టీ వ్యాపారి విజయం. ఒక ఊరిలో రాజు అనే ఒక అతను ఉండేవాడు. అతను వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఉండేవాడు. వాళ్ళ అమ్మ అతనికి రుచికరమైన భోజనం చేయడం నేర్పింది. ఒకరోజు ఆమె ఇలా అంది, బాబు, నువ్వు చాలా బాగా వండడం నేర్చుకున్నావు. ఇంక నువ్వు ఎప్పుడు పస్తులు ఉండనవసరం లేదు. అమ్మా, నిజమే చెప్తున్నావా? నేను ఏది అన్నిటికన్నా బాగా చేస్తాను? బాబు, నీ చేతితో పెట్టిన టీ అన్నిటికన్నా బాగుంటుంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఇలా అన్నారు, బాబు, ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయిపోయావు. ఏదైనా పని చూసుకో. నేను ఒక్కడనే పని చేసి ఇంటిని నడిపించలేను. నాకు కొంచెం సాయం చెయ్యు. నాన్నగారు, నాకు వంట వండడం మాత్రమే వచ్చు. అమ్మ చెప్పింది నేను టీ చాలా బాగా చేస్తానని. అయితే నేను ఒక టీ కొట్టు పెట్టుకోనా? సరే బాబు, ఇదిగో కొన్ని డబ్బులు. ఇంక రేపటి నుంచే నీ పని ప్రారంభించు. రాజు టీ కొట్టు పెట్టి పని మొదలు పెట్టాడు. ఒకరోజు రాజు మిత్రుడు ఒకడు కలవడానికి వచ్చాడు. అరే రాజు, నువ్వు ఇంత ఖరీదైన పాలు టీలో ఎందుకు వేస్తున్నావు? ఇలా అయితే నీకు డబ్బులేం మిగులుతాయి? నీకు బజార్లో చాలా చౌకగా టీ పొడి ఇంకా చక్కెర దొరుకుతుంది. వాటిని వాడు. నీకు వ్యాపారం చేయడమే తెలీదు. నా నుంచి నేర్చుకో. లేదు మిత్రమా, మా అమ్మ నాకు చెప్పింది నేను మంచిగా వంట చేస్తేనే విజయం సాధిస్తానని. ఆ రోజు రాత్రి రాజు ఇలా అనుకున్నాడు, నా మిత్రుడు సరిగ్గానే చెప్తున్నాడేమో. నా దగ్గర టీ తాగడానికి చాలా తక్కువ మంది వస్తారు. ఇలా అయితే నేను ఎక్కువ డబ్బులు సంపాదించలేను. రేపటి నుంచి నేను కూడా పాలల్లో నీళ్లు కలిపి చూస్తా. నా వ్యాపారం పెరుగుతాదేమో. మరుసటి రోజు నుంచి రాజు పాలల్లో నీళ్లు కలపడం మొదలుపెట్టాడు. అరే రాజు, ఈరోజు టీ అస్సలు బాగాలేదు. ఏంటి సంగతి? ఈరోజు పాలల్లో ఏదో కలిసినట్టుంది. రేపటి నుంచి నేను చూసుకుంటా. సరే, చూసుకో. లేదంటే నీ టీకి వేరే వాళ్ళ టీకి ఏమీ తేడా ఉండదు. ఈ విషయం జరగగానే రాజు చాలా సిగ్గుపడిపోయాడు. తాను తప్పు చేశాడని అర్థమైంది. అతను వెంటనే తాజా పాలు తెచ్చి వాటితోనే టీ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకే అతని వ్యాపారం బాగా పెరిగింది. ఎవ్వరు అటువైపుగా వెళ్ళినా టీ తాగే పోయేవారు. నాకు సరైన సమయంలోనే కనువిప్పు కలిగింది. లేదంటే నా వ్యాపారం మొత్తం నాశనం అయ్యేది. నీతి, నిజాయితీతో చేసిన పనిలోనే విజయం ఉంటుంది. అత్యాశ చికెన్ వ్యాపారి. ఒక ఊరిలో జగన్ అనే ఒక అతను ఉండేవాడు. అతను చికెన్ కొట్టు నడిపేవాడు. అతను చాలా అత్యాశపరుడు. అతను ఎప్పుడూ కూడా డబ్బుల కోసం మోసం చేస్తూనే ఉండేవాడు. రియాజ్ జగన్కి చికెన్ సప్లై చేసేవాడు. జగన్ అతని దగ్గర పాడైపోయిన చికెన్ తక్కువ డబ్బులకు కొనుక్కొని వినియోగదారులకి ఎక్కువ డబ్బులకు అమ్మేవాడు. రియాజ్కి అది అస్సలు ఇష్టం లేదు. అరే వా, ఈరోజు మంచి డబ్బులు వచ్చాయి. ఈ రియాజ్ మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. ఒకరోజు జగన్ వేరే ఊరు వెళ్తుండగా అప్పుడతను రియాజ్ని ఒక కోళ్ల ఫారం నుంచి బయటికి రావడం చూశాడు. ఇదన్నమాట సంగతి. రియాజ్ ఇక్కడి నుంచి కోళ్లు కొంటున్నాడనమాట. నేను కూడా ఇక్కడి నుంచి కోళ్లు కొనుక్కుంటా. మరుసటి రోజు ఎప్పుడైతే రియాజ్ తన కోళ్లు సప్లై చేయడానికి వచ్చాడో అప్పుడు జగన్ అతని దగ్గర కోళ్లు కొనడానికి నిరాకరించాడు. అరే, ముందు మొత్తం చికెన్ అయిపోని తర్వాత కొనుక్కుంటా. జగన్ రియాజ్ని చూసిన ఆ కోళ్ల ఫారం దగ్గరికి వెళ్ళాడు. కానీ అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అరే, ఎవరైనా ఉన్నారా? జగన్ ఎంత గట్టిగా అరిచినా ఎవ్వరూ బయటికి రాలేదు. అరే వా, ఇక్కడ చాలా కోళ్లు ఉన్నాయి. ఇంకా చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. కొన్ని కోళ్లు దొంగతనం చేద్దాం. అలా జగన్ కొన్ని కోళ్లు దొంగలించి తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబ్బా, ఇవాళ మజా వచ్చింది. ఏమీ ఖర్చు లేకుండా ఆదాయమే ఆదాయం. ఇప్పుడు రోజు ఇలాగే చేస్తాను. ఇంకా రోజు జగన్ రాత్రిపూట వెళ్ళి సమయం చూసుకొని కోళ్లు దొంగలించి తెచ్చేసేవాడు. అలా రోజు దొంగతనం చేసి చికెన్ అమ్మేసేవాడు. ఎప్పుడైతే ఫారంలో కోళ్లు తగ్గిపోయాయో అప్పుడు ఆ యజమానికి అనుమానం వచ్చింది. అతను చాటుగా గమనించడం మొదలుపెట్టాడు. ఒకరోజు జగన్ కోళ్లు దొంగలించి ఎత్తుకెళ్లడం యజమాని చూసేశాడు. అప్పుడు ఫామ్ యజమాని ఒక ఉపాయం ఆలోచించాడు. అతను అన్ని కోళ్లని ఫామ్లో బయట వదిలేశాడు. కానీ ఒక కోడికి మాత్రం ఒక ప్రత్యేకమైన రొట్టెని తినిపించాడు. రాత్రి మళ్ళీ జగన్ కోళ్లు దొంగలించి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఫామ్ యజమాని జగన్ దగ్గర అన్ని కోళ్ళని కొన్నాడు. అప్పుడు ఆ రొట్టె తిన్న కోడి కూడా అక్కడే దొరికింది. అప్పుడు యజమానికి అర్థమైపోయింది దొంగ ఎవరనేది.
అతను పోలీసుని పిలిచి జగన్ని పోలీసులకి అప్పగించాడు. నీతి: దొంగతనం మనం ఎప్పుడూ చేయకూడదు. అత్యాస బ్రెడ్ ఆమ్లెట్ వ్యాపారి. చిత్రపురి రైల్వే స్టేషన్లో చోటు అనే ఒక అతను ఉడకబెట్టిన గుడ్లు అమ్మే బండి నడిపేవాడు. అతనికి గుడ్లు ఉడకబెట్టడం మాత్రమే వచ్చు. చాలా మంది ఉడికించిన గుడ్లు చాలా ఇష్టంతో తినేవారు. కానీ కొంతమంది అవి తినలేని వారు వాళ్ళు చోటుతో ఇలా అన్నారు: అరే చోటు, నువ్వెప్పుడు ఉడికించిన గుడ్లు మాత్రమే ఎందుకు అమ్ముతావు? నీకు ఆమ్లెట్ వేయడం రాదా? అలా చాలా మంది బ్రెడ్ ఆమ్లెట్ ని బాగా అడిగేవారు. కానీ చోటుకి ఆమ్లెట్ వేయడం అస్సలు రాదు. అప్పుడు అతను ఆలోచించాడు. నేను బ్రెడ్ ఆమ్లెట్ అమ్మడం గాని మొదలు పెడితే నా వ్యాపారం చాలా పెరుగుతుంది. చోటు ఒకరోజు బజార్లో ఒక దాబాలో పనిచేసే తన మిత్రుడు శంభుతో ఇలా అంటాడు: అరే శంభు, నా కొట్టులో పని చాలా బాగా పెరిగింది. నాకు కొన్ని రోజులు నీ సహాయం కావాలి. నేను సంపాదనలో కొంత భాగం నీకు కూడా ఇస్తానులే. ఏంటా సహాయం? నీకు తెలుసు కదా, నాకు ఆమ్లెట్ వేయడం రాదు. నువ్వు గాని నాకు ఆమ్లెట్ వేయడం నేర్పిస్తే నా వ్యాపారం చాలా బాగుంటుంది. అలాగే, సరే, తప్పకుండా. నేను రేపే దాబా నుంచి సెలవు తీసుకుంటా. శంభు కొన్ని రోజులు సెలవు తీసుకుని రైల్వే స్టేషన్ దగ్గర చోటు కొట్టులో సాయం చేసేవాడు. ఇప్పుడు చోటు వ్యాపారం కూడా రెండింతలైంది. అందరూ అతని బ్రెడ్ ఆమ్లెట్ తిని పొగిడేవారే. కానీ శంభు చాలా తెలివైనవాడు. అతను చోటు యొక్క ఉడికించిన గుడ్ల వ్యాపారం కూడా నేర్చుకుని అందరికీ తన ఆమ్లెట్ రుచిని అలవాటు చేశాడు. ఒకరోజు శంభు చోటుతో ఇలా అన్నాడు: సరే మిత్రమా, చాలా రోజులైపోయాయి. నేను తిరిగి మళ్ళీ నా దాబాకి వెళ్ళిపోతున్నా. ధన్యవాదాలు శంభు. శంభు వెళ్ళిపోయాక చోటు స్వయంగా బ్రెడ్ ఆమ్లెట్ వేయడం మొదలుపెట్టాడు. కానీ అతను మంచిగా ఆమ్లెట్ వేసేవాడు కాదు. అరే బాబు, ఇదేంటి ఇలా చేసావు ఆమ్లెట్? ఇందులో మొత్తం మిరపకాయలే. ఇప్పుడు అందరూ చోటు కొట్టుకు వెళ్లకుండా పక్కనే కొత్తగా పెట్టిన కొట్టు దగ్గరికి వెళ్లి బ్రెడ్ ఆమ్లెట్ మరియు ఉడికించిన గుడ్లు తినేవారు. అరే 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 బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆమ్లెట్ తినరా? ఏమీ లేదు. అయినా నీ దగ్గర ఆమ్లెట్ ఎవరు తింటారు? మేం పక్కన ఉన్న కొట్టుకి వెళ్తున్నాం. చూడు అక్కడ ఆ అబ్బాయిని, టోపీ ఇంకా అద్దాలు పెట్టుకుని చాలా రుచిగా ఆమ్లెట్ వేస్తున్నాడు. ఇంకా ఉడికించిన గుడ్లు రుచి కూడా నువ్వు చేసినట్టే ఉన్నది. అప్పుడు చోటు వెళ్లి ఆ కొట్టువాడితో మాట్లాడాడు. అప్పుడే అనుకోకుండా ఒక బండి ఆ కొట్టువాడిని గుద్దేసింది. అప్పుడు తన టోపీ మరియు అద్దాలు కింద పడిపోతాయి. చోటు అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అది ఇంకెవరో కాదు, తన మిత్రుడు శంభు. నన్ను క్షమించు మిత్రమా. చోటు ఏమీ అనకుండా తన కొట్టుకి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు రాత్రి పగలు కష్టపడి ఆమ్లెట్ వేయడం నేర్చుకుంటాడు. మళ్ళీ అతని వ్యాపారం చాలా బాగా నడిచింది. నీతి: అత్యాస పడేవాడి మీద కష్టపడేవాడు ఎప్పుడూ గెలుస్తాడు. అత్యాస వడాపావ్ వ్యాపారి. షోలాపూర్ అనే ఒక ఊరిలో రాజు మరియు అతని భార్యకి వడాపావులు అమ్మే వ్యాపారం ఉండేది. అతని భార్య వడ తయారు చేస్తే రాజు అందులో పావు పెట్టి అమ్మేవాడు. అతని వ్యాపారం అంత బాగా నడవట్లేదు పాపం. ఎవరైనా అతని దగ్గరికి ఒక్కసారి వస్తే మళ్ళీ రెండోసారి వచ్చేవారు కాదు. ఇదంతా చూసి ఒకరోజు రాజు తన భార్యతో ఇలా అన్నాడు: నాకు ఇప్పుడు అర్థమైంది మన వ్యాపారం ఎందుకు నడవడం లేదో. నీకు వడ చేయడం అసలు రానే రాదు. అదేంటండి అలా అంటున్నారు? నేను వడ బాగానే చేస్తాను. నువ్వేమీ బాగా చేయట్లేదు. బాగా చేస్తే అమ్ముడుపోవాలి కదా. నాకు ఒక ఉపాయం వచ్చింది. నీకు ఉమా అక్క గుర్తుందా? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆవిడ ఎంత బాగా వడాపావు చేసిందో, ఎంత రుచిగా ఉన్నాయో. ఆవిడని ఇక్కడికి ఎందుకు పిలవకూడదని అనుకుంటున్నాను. అలా ఆవిడకి కూడా లాభం వస్తుంది. ఇంకా మనకు కూడా వ్యాపారం పెరుగుతుంది. పాపం చాలా కష్టాల్లో ఉంది. రాజు ఊరు వెళ్ళి ఉమక్కని కలిశాడు. అప్పుడతను అన్ని విషయాలు చెప్పాడు. అది విని ఉమక్క ఇలా అంది: నేను చాలా రోజుల నుంచి నా పని గురించి విచారిస్తున్నాను. నువ్వు దేవుళ్ళా వచ్చావు. నీకు ఎలా మంచిదనిపిస్తే అలానే చేద్దాం. దాని తరువాత ఉమక్క రోజు కొట్టులో వడాపావ్ చేయడం మొదలుపెట్టింది. ఉమక్క చేసిన వడాపావ్ ఎంత రుచిగా ఉండేదంటే అక్కడ జనాలు లైన్లో వచ్చి తినేవాళ్ళు. కొన్ని రోజుల్లోనే అతని వ్యాపారం చాలా బాగా పెరిగింది. ఇంకా డబ్బులు కూడా ఎక్కువ వచ్చాయి. రాజు వచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు ఉమక్కకి ఇచ్చేసేవాడు. ఇది చూసి రాజు భార్య మనసులో ఈర్ష్య మొదలైంది. ఒకరోజు అతని భార్య రాజుతో ఏమందంటే, ఈవిడొక వడాపావ్ చేయడం తప్ప
అసలు ఉమ ఇంకేం చేస్తుంది? మొత్తం పనంతా మీరే చేస్తున్నారు కదా, కానీ మిగిలిన దాంట్లో సగం ఆవిడికే ఇచ్చేస్తున్నావు. ఇది సరైంది కాదు. అయితే నువ్వే చెప్పు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఉమక్కని చూసి నేను కూడా మొత్తం నేర్చుకున్నాను. నన్ను నమ్మండి, అచ్చు ఆవిళ్లాగే చేస్తాను. ముందు నీ ఇల్లు చూసుకో, దాని చింత వదిలేయ్. మరుసటి రోజు రాజు ఉమక్కకి తన లాభంలో వాటా ఇవ్వడానికి నిరాకరించాడు. ఇంకా తాను ఒక్కడే ఆ పని చేసుకుంటా అని చెప్పాడు. ఇప్పుడు నాకు మీ అవసరం లేదు. అది విని ఉమక్క ఇలా అంది, నీకు ఏది సరైందనిపిస్తే అదే చెయ్యన్నా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఇలాంటి వ్యాపారాలలో రుచి మాత్రమే అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది. మరి నేను చేసినవి తినే వ్యాపారం బాగా నడుస్తుంది కదా. అబ్బా, నీకు అత్యాశ పెరిగింది. నువ్వు కేవలం నీ వల్లే నా వ్యాపారం నడుస్తుందని అనుకుంటున్నావు. నేను నీకు పని ఇచ్చాను, ఇప్పుడు నేనే నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఉమక్క బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె దాచుకున్న డబ్బులతో పక్కనే ఇంకో కొట్టు పెట్టుకుంది. ఆవిడ పిల్లలు ఉమాకి కొత్త కొట్టు పెట్టుకోవడానికి సహాయం చేశారు. ఉమ కష్టం ఫలించింది. అలా ఆవిడ వ్యాపారం బాగా నడిచింది. ఆమెకి షావుకార్ అమ్మాయి పెళ్లిలో వడాపావు చేయడానికి ఆర్డర్ కూడా వచ్చింది. అలా రాజు వ్యాపారం అత్యాశ వల్ల పాడైపోయింది. నీతి: వ్యాపారంలో అత్యాశ పనికిరాదు. అత్యాశ పావుబజీ వ్యాపారి. ఒక ఊరిలో రంగా అనే ఒక ప్రఖ్యాతి చెందిన పావుబజీ వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ఏళ్లుగా ఒకే దగ్గర బండిని పెట్టేవాడు. అతను ఎక్కడైతే బండి పెట్టేవాడో అక్కడ పొద్దున్న సాయంత్రం పావుబజీ తినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు. కొంతమంది అక్కడే ఉండి తింటే మరికొంతమంది పార్సల్ చేసుకుని వెళ్ళేవారు. రంగా ఇన్ని ఏళ్లుగా చాలా డబ్బులు సంపాదించాడు. కానీ ఎన్ని డబ్బులున్నా కూడా అతను చాలా పిసినారి, ఇంకా అత్యాశపరుడు కావడం వల్ల ఎప్పుడూ ఖర్చు పెట్టేవాడు కాదు. ఎప్పుడూ కూడబెట్టడానికే చూసేవాడు. అదేంటి రంగా, నీ బండి చాలా పాడైపోయింది. దీన్ని వెంటనే బాగు చేయించు, లేదా కొత్తది కొను. లేకపోతే నీ వ్యాపారం చాలా నష్టపోతుంది. అరే, ఏమైంది నా బండికి? బాగానే ఉంది కదా. నేను దీన్ని మరమ్మతు చేయించానంటే 2-3 రోజుల పని ఆపాల్సి ఉంటుంది. లేదు బాబు, లేదు. నేను నా బండిని మూసేయను. తన పొగరు, అత్యాశ ఇంకా పిసినారితనం వల్ల రంగా మరమ్మతులు చేయించలేదు, ఇంకా పని కూడా ఆపలేదు. ఒకరోజు రంగాకి ఒక పెళ్లి ఆర్డర్ వచ్చింది. అరే రంగా, నేను నీ పావుబాజీ గురించి చాలా విన్నాను. నా కూతురు పెళ్లి ఉంది. నువ్వప్పుడు పావుబాజీ యొక్క స్టాల్ పెట్టాల్సి ఉంటుంది. కానీ గుర్తుంచుకో, ఈ విరిగిపోయిన బండిని మాత్రం తీసుకురాకు. ఇదిగో అడ్వాన్స్ డబ్బులు. మిగతా ఎంత కావాలో నువ్వు రేపు వచ్చి నా దగ్గర తీసుకో. కానీ మంచి బండి బాగా అలంకరించి తీసుకురా. నాకు పెళ్లిలో ఏ లోటు ఉండకూడదు. మీరు అసలు చింతించొద్దు సేటు గారు, నేను మీ బంధువులందరినీ చాలా బాగా చూసుకుంటాను. అప్పుడు సేటు గారు వెళ్ళిపోయాక రంగా ఆలోచించాడు. భలే దొరికాడు నాకు నీతులు నేర్పించేవాడు. నా ఈ బండి ఇంకా 4 సంవత్సరాలు నడుస్తుంది. రంగా ఆర్డర్ అయితే తీసుకున్నాడు, ఇంకా డబ్బులు కూడా తీసుకున్నాడు. కానీ తన బండిని మాత్రం బాగు చేయించలేదు. మరి దానినే బాగా అలంకరించి పెళ్లికి తీసుకువెళ్ళాడు. ఎప్పుడైతే పెళ్లిలో రంగా పెళ్లివారికి పావుబజీ తినిపిస్తుండగా అప్పుడే బండి మొత్తం విరిగిపోయి కింద పడిపోయింది. అక్కడ ఇక్కడ మొత్తం సామాన్లు ఎగిరిపోయాయి. అప్పుడు అందరూ అక్కడికి వచ్చి చూసి సేటు గారిని బాగా తిట్టుకున్నారు. రంగా, నేను భయపడినట్టే అయింది కదా. నేను నీకు ముందే చెప్పాను. ఇంకా డబ్బులు కూడా ఎందుకు ఇచ్చానంటే నువ్వు కొత్త బండిని తీసుకుంటావని. కానీ నువ్వు బాగా పిసినారి, ఇంకా అత్యాశపరుడివి. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి. ఇక్కడ నువ్వు నా పరువు మొత్తం తీసేశావు. ఇది నీకు మంచిది కాదు. మరి అలా రంగా తన పొగరు వల్ల, అత్యాశ వల్ల చాలా సిగ్గుపడాల్సి వచ్చింది. ఇంకా సేటు గారికి డబ్బులు కూడా తిరిగిచ్చేశాడు. మటన్ కూర. సంజు తన తల్లిదండ్రులు మరియు చెల్లితో కలిసి చంద్రపూర్ అనే పట్టణంలో నివసించేవాడు. అతను చాలా అల్లరి చేసే అబ్బాయి. అల్లరితో పాటు అతనికి మటన్ తినడం చాలా ఇష్టం. ఒకరోజు సంజు తన అమ్మను అడిగాడు, అమ్మా, ఈరోజు కూడా మటన్ కూర చేశావా? లేదు బాబూ, ఈరోజు పనీర్ కూర చేశాను. లేదు, నాకు మటన్ కావాలి. మటన్ కూర చేసే ప్లీజ్. అలా సంజు తన అమ్మను మటన్ కూర చేయమని మొండిగా పట్టుబట్టాడు. అప్పుడు వారి మాటలు విని సంజు నాన్న అక్కడికి వచ్చారు. నాన్నా,
మీరు అమ్మకు చెప్పండి ఈరోజు మటన్ కూర చేయమని. నాకు అదే ఇష్టం, అదే తింటాను. లేదు బాబు సంజు, నీ అమ్మ చెప్పింది కరెక్ట్. ప్రతిరోజు మటన్ తినడం మంచిది కాదు. అప్పుడప్పుడు కూరగాయలు, ఆకుకూరలు కూడా తినాలి. ఈరోజు పనీర్ కూర చేశారు కాబట్టి అది తిను. రేపు మటన్ చేస్తాం. లేదు, నాకు మటన్ కావాలి, ఇప్పుడే చేయండి. అంతలో వాళ్ళు ఇలా మాట్లాడుతుండగా అకస్మాత్తుగా గ్రామంలో ఉండే సంజు తాతయ్య అక్కడికి వచ్చారు. నాన్నగారు, నమస్కారం. ఇలా అకస్మాత్తుగా ఎలా వచ్చారు? అన్నీ బాగానే ఉన్నాయా? నమస్కారం నాన్నగారు. ఆరోగ్యం ఎలా ఉంది? ఈరోజు ఎలా రావడం జరిగింది? కొంతకాలం మా దగ్గరే ఉండండి. సంతోషంగా ఉండండి. నేను పట్టణానికి పంట అమ్మడానికి వచ్చాను. మీరెలా ఉన్నారో చూసి వెళ్ళాలని అనిపించింది. కానీ ఇప్పుడు ఆలస్యమైంది కాబట్టి ఈ రాత్రి మీ దగ్గరే ఉంటాను. తాతయ్య, మీరెలా ఉన్నారు? ఈ డబ్బాలో ఏముంది? నాకేం తీసుకొచ్చారు? త్వరగా చెప్పండి. నా ప్రియమైన మనోడు సంజు, ఎలా ఉన్నావు బాబూ? రా, నా దగ్గరికి రా. నీకోసం నేను ఏమీ తీసుకువచ్చానో చూడు. ఏమి తీసుకొచ్చారు? త్వరగా చెప్పండి. నేను గ్రామం నుండి నీకోసం తాజా మటన్ తీసుకువచ్చాను. ఇది తీసుకోమ్మా. ఈ మటన్తో మంచి కూర చేసి పెట్టు. వావ్ తాతయ్య, మీరు చాలా మంచివారు. నేను ఎప్పటినుంచో అమ్మని అడుగుతున్నాను. నిన్న కూడా మటన్ చేశారు, ఈరోజు కూడా మటన్ తినబోతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇలా సంజు మటన్ కూర తినాలనే కోరిక నెరవేరింది. అతని అమ్మ నాన్న ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. అందుకే అంటారు, పిల్లల్లో దేవుడుంటాడు. వారు నిజమైన మనసుతో ఏదైనా కోరితే అది తప్పకుండా నెరవేరుతుంది.